మిత్రులందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మీకు ధనవంతులు అవ్వడానికి ఉపయోగపడే 25 డబ్బు మనస్తత్వ మార్పులు అనే దాని గురించి ఈ సందేశం వింటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా. ధనవంతులు ఎలా డిఫరెంట్గా ఆలోచిస్తారు, మీరు ధనవంతులు కావడానికి ఎలా ఆలోచించాలి అనే అద్భుతమైన సందేశాన్ని ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోబోతున్నారు మిత్రులారా. ఎస్ మిత్రులారా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు కావాలని కోరుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే నిజంగా ధనవంతులు అవుతున్నారు. ఎందుకు? ఎందుకు? మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా మిత్రులారా? మరి వాళ్ళ దగ్గర అదృష్టం ఉందా, లేదా వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా పుట్టారా అంటే లేదు మిత్రులారా, కాదండి. ధనవంతులను వేరు చేసేది ఒకటే. ధనవంతులు అవ్వడానికి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళేది ఒకటే అండి. ఒకటి. అదేంటంటే మిత్రులారా, వాళ్ళ యొక్క ఆలోచనలు మాత్రమే. వాళ్ళు డబ్బు గురించి ఆలోచించే విధానం మాత్రమే వాళ్ళని ముందుకు తీసుకువెళ్తుంది, వాళ్ళను ధనవంతులను చేస్తుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ వీడియోలో 25 డబ్బు మనస్తత్వ మార్పులు ఖచ్చితంగా మీ ఆలోచన మార్చితే మీరు కూడా ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంది. అలా ధనవంతులు అవ్వడం ద్వారా మీ జీవితం తప్పకుండా మారుతుంది అనేది చెప్పడం నా ఉద్దేశం మిత్రులారా. ఖచ్చితంగా నేను చెప్పబోయే 25 డబ్బు మనస్తత్వ మార్పుల్లో ఏదో ఒకటి రెండు మీరు అలవర్చుకొని ఆచరణలో పెట్టినా కూడా ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. ఓకే, వీడియోలో ముందుకెళ్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ధనవంతులు అవ్వడానికి ఉపయోగపడే 25 డబ్బు మనస్తత్వ మార్పులు ఏంటంటే మిత్రులారా, ఫస్ట్ వన్, డబ్బు చెడ్డది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ధనవంతులు డబ్బును శక్తిగా చూస్తారు. ఎస్, డబ్బు చెడ్డది కాదండి. ధనవంతులు ఎలా చూస్తారంటే డబ్బును ఒక శక్తిగా చూస్తారు. రెండోది ఏంటంటే ధనవంతులు సంపాదించడమే కాదు, పెంచడం ముఖ్యం అని డబ్బు పనిచేయాలని అనుకుంటారండి. మనం పనిచేయడం కాదు, మన కోసం డబ్బు పనిచేయాలని ధనవంతులు ఆలోచిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే ఆలోచించండి. మూడోది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ధనవంతులు టైం కంటే విలువపై దృష్టి పెడతారండి. ధనవంతులు అవ్వడానికి వాళ్ళు టైం కంటే విలువపై దృష్టి పెడతారు. అంటే వాళ్ళు చేసే పని ద్వారా విలువ పెంచుకునేలా ప్లాన్ చేస్తారు. వాళ్ళు టైంని అమ్మరండి, విలువను అమ్ముతారండి. టైంని ఉపయోగించుకుంటారు, విలువను అమ్ముతారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం మీరు కూడా వాళ్ళలాగా మీ టైంను అమ్మకుండా, అంటే టైంను అమ్మడం, విలువను అమ్మడం అంటే ఏంటంటే టైంను అమ్మరు, విలువను అమ్ముతారంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్, సపోజ్ మీరు ఒక జాబ్ చేస్తున్నారనుకోండి, ఆ జాబ్లో ఎన్ని గంటలు పని చేయాలా, 8 గంటలు పని చేయాలి కదా, అక్కడ మీరు టైంను అమ్ముతున్నారు. అలా కాకుండా మీతో పాటు ఒక 100 మంది పని చేసేలా ఉంటే మీరు ఒక వ్యాపారాన్ని క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగం ఇచ్చి ఒక్కొక్కళ్ళు మీకోసం 2 గంటలు పని చేస్తున్నా కూడా ఎంతమంది అవుతారండి? 100 మందికి మీరు అవకాశం ఇచ్చారు, ఒక్కొక్కరు 2 గంటలు పని చేస్తున్నారు అంటే 200 గంటలు. ప్రతి రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు కదా. ఇక్కడ మీరు 8 గంటలు పని చేస్తున్నారు. ఓకే, ఇక్కడ 100 మంది మీకోసం 2 గంటలు పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు విలువను నమ్మారు కాబట్టి, ఇక్కడ మీరు వాళ్ళకు విలువను ఇచ్చారు కాబట్టి, విలువను అమ్మారు కాబట్టి మీ యొక్క విధి విధానం పెరుగుతుంది మిత్రులారా. అందుకోసమే ధనవంతులు ఎప్పుడు కూడా టైంని అమ్మరండి, విలువను అమ్ముతారండి. అంటే మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, మీరు కూడా ధనవంతులు అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు డబ్బును అమ్మడం కాకుండా విలువను అమ్మేలా, విలువను సృష్టించుకునేలా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. 4వ విషయం ఏంటంటే ధనవంతులు ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడరు. రిస్క్ అంటే భయం ఉండదు వాళ్ళకి. రిస్క్ అంటే వాళ్ళు రిస్క్ని ఒక అవకాశంగా చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ధనవంతులు అవ్వడానికి రిస్క్ని ఒక అవకాశంగా చూస్తారు తప్ప రిస్క్ అంటే వాళ్ళు భయపడరండి. అందుకే వాళ్ళు ధనవంతులు అవుతారు. కానీ చాలామంది రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎక్కడ అవుతుందండి? వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి భయపడిన తర్వాత వాళ్ళు ధనవంతులు ఎలా అవుతారు? కాదు కదా. అందుకోసం మై డియర్ ఫ్రెండ్, మీలోని అలా భయం ఉంటే రిస్క్ తీసుకోండి. రిస్క్ లేనిది ఏది కాదని విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా. ధనవంతులు ఎలాగైతే ఆలోచిస్తారో మీరు కూడా అలాగే ఆలోచించండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, 5వది ఏంటంటే ధనవంతులు అప్పుని భారంగా చూడరండి. ధనవంతులు ఎప్పుడు కూడా అప్పుని భారంగా చూడరండి, దానిని ఒక సాధనంగా చూస్తారు. తెలివైన అప్పు సంపద సృష్టిస్తుందని నమ్ముతారండి. అంటే అప్పు చేస్తారు, ఆ అప్పు ద్వారా వాళ్ళు బిజినెస్ని సృష్టిస్తారు. డబ్బును సృష్టిస్తుందని సత్యాన్ని నమ్ముతారు. అప్పు అనేది ఆడంబరాల కోసం అప్పు చేయకూడదండి. వ్యాపారం కోసం అప్పు చేయడంలో తప్పు లేదు. వాళ్ళ అప్పు భారం కాదని అందుకే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పు వ్యాపారంలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం ఉపయోగిస్తారు కాబట్టి, అది సంపద సృష్టిస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పు భారం కాదని నమ్ముతారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే 6వది ఏంటంటే ధనవంతులు ఎలా ఆలోచిస్తారంటే ఎప్పుడు కూడా డబ్బుని
వాళ్ళు ఖర్చు చేసే ముందు ఆలోచిస్తారండి. ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు చేసే ముందు వాళ్ళు ఆలోచిస్తారు. ఎలా అంటే ఇది అవసరం ఉందా లేదా, దీని మీద నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా లేదా, ఇది నేను కొనాలా వద్దా, ఇది నాకు అవసరమా లేదా, ఆ కోరికనా అవసరమా అని ముందే చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళ కోరిక అయితే దాన్ని ఖచ్చితంగా కొనరండి. కానీ అవసరం అనుకుంటే మాత్రం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే ధనవంతులు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అలాగే ఏడవది ఏంటంటే ధనవంతులు ఆదాయం ఒకటే కాదండి. ఆదాయం ఒక్క రకం ఒకటే వేలో ఆదాయం వచ్చేలా చూడరండి మై డియర్ ఫ్రెండ్స్. ధనవంతులు ఎప్పుడు కూడా ఒకే ఆదాయం మీద ధనవంతులు అవ్వాలని కోరండి. వాళ్ళు ఏం చేస్తారంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ పెంచుకుంటారు. అంటే నేను చాలా వీడియోలలో చెప్పాను, మీరు ధనవంతులు అవ్వాలి అంటే కనీసం 3 వేలో మీకు డబ్బు రావాలండి. 3 వేస్లో అంటే మీరు చేసే ఒకటి ఉద్యోగం కావచ్చు, ఒకటి వ్యాపారం కావచ్చు. మిత్రులారా, డిఫరెంట్ వేస్లో వాళ్ళు డబ్బు రావడం అనే ఒక స్ట్రీమ్స్ని ఏర్పరచుకుంటారు. మీరు కూడా తొందరగా ధనవంతులు కావాలి అనుకుంటే ఒక 3 వేస్లో ఏదో రకంగా 3 రకాలుగా మీకు డబ్బు సంపాదన రావాలండి. అప్పుడు మీరు తొందరగా ధనవంతులు అవుతారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మిత్రులారా, ధనవంతులు ఏం చేస్తారా, ఎలా ఆలోచిస్తారంటే సేవ్ చేయడం కాదు, ఇన్వెస్ట్ చేయడం డబ్బును కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ధనవంతులు అలాగే ఆలోచిస్తారు. వాళ్ళు సేవ్ చేయడం ముఖ్యం అనుకో, సేవ్ చేసిన డబ్బును ఇన్వెస్ట్మెంట్గా మార్చుతారు. ఇన్వెస్ట్మెంట్ డబ్బును పెంచుతుందనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారు మిత్రులారా. మీరు కూడా తెలుసుకోండి. మీరు ధనవంతులు కావాలంటే మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంది. ఆ ₹1,00,000 మీరు బ్యాంకులో పెట్టుకొని సేవ్ చేసుకుంటే ఏమీ రాదండి. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లోనో, ఎక్కడో ల్యాండ్ మీదనో, గోల్డ్ మీదనో, ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఆ డబ్బు మీకు దాని విలువ పెరుగుతుంది. అప్పుడు మీరు తొందరగా ధనవంతులు అవుతారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, 9వది ఏంటంటే ధనవంతులు డబ్బు లక్ష్యం కాదండి, స్వేచ్ఛ, ఫ్రీడమ్ కోసం వాళ్ళు డబ్బు సంపాదించడం నేర్చుకుంటారండి. వాళ్ళు డబ్బు లక్ష్యంగా సంపాదించారండి. ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బుని ఒక లక్ష్యంగా కాదు, అది ఒక స్వేచ్ఛనిచ్చేలాగా, వాళ్ళకు ఫ్రీడమ్ ఏది కావాలంటే అది కొనుక్కునేలాగా, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేలాగా వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, ధనవంతులు అవుతారు మిత్రులారా. డబ్బు ఉండడం ద్వారా స్వేచ్ఛ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుందని నమ్ముతారు వాళ్ళు. మీరు కూడా అలాగే నమ్మండి. ఖచ్చితంగా డబ్బు సంపాదించడం కోసం పనిచేయండి, ధనవంతులు అవ్వండి మిత్రులారా. అలాగే 10వది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ధనవంతులు అవ్వడం గురించి నేర్చుకోవడం ఆగరండి, నేర్చుకోవడానికి ముందు ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకుంటారు. వాళ్ళకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎంత పవర్ వాళ్ళకు తెలుసు. అందుకోసమే వాళ్ళు ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి వెనుకాడరండి. మీరు కూడా మై డియర్ ఫ్రెండ్స్ ధనవంతులు అవ్వాలి అని మీరు కోరిక ఉంటే ఖచ్చితంగా మీరు కూడా నేర్చుకోవడానికి వెనుక ఆడకండి మై డియర్ ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ నాలెడ్జ్ సంపాదించుకోండి. మీరు ఒక ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎప్పుడైతే సంపాదించుకున్నారో అది మీకు ఒక పవర్లా ఉపయోగపడుతుంది. మీరు ధనవంతులు అవ్వడానికి ఉపయోగపడుతున్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే ధనవంతులు ఎలా ఆలోచిస్తారంటే ఫెయిల్యూర్స్ నుండి వాళ్ళు ఒక పాఠంగా భావిస్తారు. ఫెయిల్యూర్ ఒకవేళ వాళ్ళు చేసే పనిలో ఫెయిల్ అయ్యారనుకోండి, అది ఒక పాఠంలో భావిస్తారు తప్ప వేరే విధంగా ఓటమి అయినా అని చెప్పి వాళ్ళ పనిని ఆపరండి. ఖచ్చితంగా ఓటమి వాళ్ళని ఆపదండి, వాళ్ళని నేర్పుతుంది. అంటే ఒక ఫెయిల్యూర్ పాఠం ఏదైతే ఉందో వాళ్ళని ముందుకు వెళ్ళాలా చేస్తుంది, అలా నేర్పిస్తుంది. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళారని అంటే రిస్క్ తీసుకొని మళ్ళీ వెనక్కి నేను తీసుకోవాలా, మళ్ళీ ఫెయిల్ అవుతానేమో, ఇలాంటి భయాలతో ఉండరండి. ఆ ఫెయిల్యూర్ నుండి ఒక పాఠం నేర్చుకొని మళ్ళీ ముందుకు ఎలా వెళ్ళాలో అని నేర్చుకుంటారు. అది వాళ్ళకి ఆ ఫెయిల్యూర్ ఆ గుణపాఠం నేర్పుతుంది వాళ్ళకి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, 12వది ఏంటంటే ధనవంతులు షార్ట్కట్లపై నమ్మకం ఉంచరండి. షార్ట్కట్లపై నమ్మకం ఉంచరు. వాళ్ళు సిస్టంపై నమ్మకం ఉంచుతారు. ఒక సిస్టమ్ ఏర్పరచుకొని ఆ సిస్టమ్ మీద ఆ సిస్టమ్ వర్క్ చేసేలా చేస్తారు. కానీ షార్ట్కట్ సక్సెస్ కోసం పరిగెట్టరండి. మీరు కూడా ధనవంతులు అవ్వాలంటే షార్ట్కట్ సక్సెస్ కోసం పరిగెట్టకండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అలాగే మీరు ధనవంతులు అవ్వాలంటే ఎప్పుడు కూడా ధనవంతుల్లాగా ఆలోచించాలండి. ధనవంతులు ఎలాగ ఆలోచిస్తారంటే కంఫర్ట్ జోన్ని విడిచిపెడతారు మై డియర్ ఫ్రెండ్స్. అసౌకర్యంలోనే చాలా వృద్ధి ఉంది, డబ్బు వస్తుంది, సంపద వస్తుందని నమ్ముతారండి. అంటే కంఫర్ట్ జోన్ అంటే సపోజ్ మీరు ఉదయం 4 గంటలు లేవడం మీకు బద్ధకం అనుకోండి. 4 గంటలు లేవడం ద్వారా సంపద పెరుగుతుందంటే వాళ్ళు ధనవంతులు 4 గంటలు లేచి దానికోసం పనిచేస్తారు మై డియర్ ఫ్రెండ్. కానీ చాలామందికి ధనవంతులు అవ్వాలని ఉంటుంది, కానీ ఉదయం లేవే అలవాటు ఉండదండి. అందుకోసాన్ని ఎప్పుడు కూడా మీరు ధనవంతులు అవ్వాలనుకుంటే కనుక ధనవంతులు ఎలాగైతే ఆలోచిస్తారో కంఫర్ట్ జోన్ని ఎలా అయితే విడిచిపెట్టి ముందుకు వెళ్తారో మీరు కూడా అలాగే విడిచిపెట్టండి. కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి ముందుకు వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు అసౌకర్యంలోనే అంటే మీకు ఏదైతే వీలు కాదో దానిలోనే సమృద్ధి ఉంది అనేది సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ 14 ఏంటంటే నెగటివ్ మాటలకు దూరంగా ఉండడం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది కాదు, ఇది ఫెయిల్ అవుతుందేమో అనే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది మార్కెట్లో ఉంటారండి. అలాంటి మాటలు వాళ్ళు వినరండి మై డియర్ ఫ్రెండ్స్. నెగటివ్ మాటలకు వాళ్ళకు
దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి శక్తినిచ్చే మాటలు మాత్రమే వింటారు. ఇందులో సక్సెస్ అవుతారు, మీరు ముందుకు వెళ్తారు, ధనవంతులు అవుతారు, డబ్బు సంపాదిస్తారనే మాటలు మాత్రమే వింటారు. ఇక్కడ మీరు ఫెయిల్ అవుతారేమో, ఫెయిల్ అవుతే మీకు నష్టం జరుగుతుందేమో, అలాంటి నెగటివ్ మాటలు వాళ్ళు వినరండి. ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళే మాటలు మాత్రం వింటారు. వాళ్ళను ధనవంతులను చేసే, వాళ్ళకు శక్తినిచ్చే మాటలు మాత్రం వింటారు. మై డియర్ ఫ్రెండ్స్, 15వది ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ధనవంతులు అవ్వడానికి ధనవంతులతో స్నేహం చేస్తారండి. అంటే ధనవంతుల స్నేహం అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉన్నా కూడా, ధనవంతుల్లాగా ఆలోచించే మైండ్ సెట్ ఉన్నా కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ వీళ్ళకి ఆకర్షిస్తుంది కాబట్టి, వాళ్ళలాగా వీళ్ళు కూడా ఆలోచిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ చెప్పే వాళ్ళతో, మంచి మాటలు చెప్పే వాళ్ళతో, డబ్బు గురించి ఆలోచించే వాళ్ళతో, వాళ్ళ మైండ్ సెట్ని సెట్ చేసే వాళ్ళతో, వాళ్ళని ఆకర్షించి వాళ్ళతో స్నేహం చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ధనవంతులతో స్నేహం చేయండి. మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా ధనవంతులతో స్నేహం చేయండి. కనీసం వాళ్ళ యొక్క మైండ్ సెట్ని, నేను ధనవంతుడు కావాలి అనే ఆలోచన ఉంటుంది కదా, అలాంటి వాళ్ళతోటైనా స్నేహం చేయండి. నాకు డబ్బు లేదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మీరు ధనవంతులు కాలేరు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ధనవంతులు ఎవరితో అయితే స్నేహం చేస్తారో మీరు కూడా అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళు చెప్తారు, కొంతమంది గురువులు కూడా చెప్పగా విన్నాను, జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అని. అంటే వాళ్ళు నెగటివ్ మాటలు చెప్పే వాళ్ళతో ఉంటే మీకు నెగటివ్ అలవాటు చేసుకుంటారు కదా. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూడండి, కొన్ని చూడండి, మీరు సిగరెట్ తాగే వాళ్ళతో సోప చేశారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సిగరెట్ తాగే అలవాటు మీకు చేపిస్తారండి. అలాగే మీరు రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళతో సోప చేసుకున్నారనుకోండి, మీకు అలవాటు లేదు కానీ మీరు ఆల్కహాల్ తాగే వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు కూడా ఆల్కహాల్ హ్యాబిట్ అలవాటు చేసుకుంటారు. అలాగే మీరు ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, ఏదో ఒక రోజు ఆ అలవాటు మీకు కూడా అవుతుంది. అదే ధనవంతులతో స్నేహం చేసి ధనవంతులు అవ్వాలనే ఒక కసి పట్టుదలతో ఉండే వాళ్ళ మైండ్ సెట్తో మీరు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, మీ మైండ్ సెట్ కూడా అలాగే మారి మీరు కూడా ధనవంతులు అవుతారు కదా. అందుకోసం మై డియర్ ఫ్రెండ్, మీ సర్కిల్లో ఎలాంటి సర్కిల్లో మీరు ఉన్నారు, మీరు ధనవంతులు అవ్వాలంటే మీ చుట్టూరా ఎవరు ఉన్నారనేది తెలుసుకొని మిత్రులారా చూడండి. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ధనవంతులు ఆస్తులను కొనుగోలు చేస్తారండి. అంటే ఆస్తులను కొనుగోలు చేస్తారు, బాధ్యతలు కాదండి. ధనవంతులు ఏం చేస్తారంటే ఆస్తులు కొనుగోలు చేస్తారంటే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇల్లు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, షేర్ మార్కెట్లో డబ్బులు పెడతారు, ఆస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, బాధ్యతల మీద కాదు. అంటే ఇది వస్తే ఇది తీరుతుంది అనే కాదండి. ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళలాగానే మీరు కూడా ఆలోచిస్తే మీరు ధనవంతులు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే 17వది ఏంటంటే ఖర్చు చేయడం ఒక స్కిల్ అండి. ధనవంతులు ఖర్చు చేయడం ఒక స్కిల్ అని నేర్చుకుంటారు. ఎక్కడ ఖర్చు చేయాలో వాళ్ళకి తెలుసండి, మీరు కూడా అలాగే తెలుసుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, 18 ఏంటంటే ధనవంతులకు ఎప్పుడు కూడా డబ్బు మీద నియంత్రణ ఉంటుంది. డబ్బు వాళ్ళని కంట్రోల్ చేయదండి, వాళ్ళే డబ్బును కంట్రోల్ చేస్తారు. మీరు కూడా అలాగే ఉండండి మై డియర్ ఫ్రెండ్స్, ధనవంతులు అవ్వాలంటే. అలాగే 19వది ఏంటంటే ధనవంతులకు ఒక విజన్ ఉంటుందండి. ధనవంతులకి ఒక విజన్ ఉంటుంది. స్పష్టమైన లక్ష్యం లేకుండా వాళ్ళు సంపదను సృష్టించడం కుదరదని వాళ్ళు తెలుసుకుంటారు మై డియర్ ఫ్రెండ్. స్పష్టమైన లక్ష్యం లేకుండా సంపదను సృష్టించడం కుదరదు అని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. మీరు కూడా అలాంటి ఒక విజన్ పెట్టుకొని, స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని సంపదను సృష్టించండి మిత్రులారా. 20 ఏంటంటే వాళ్ళు డిసిప్లిన్ ఫాలో అవుతారండి. ఖచ్చితంగా డిసిప్లిన్ ఫాలో అవుతారు, మోటివేషన్ కాదండి. అది ఒక అలవాటు చేసుకుంటారు. వాళ్ళు ఏదైతే డిసిప్లిన్ ఉందో, ఖచ్చితంగా నెలకు ₹1,00,000 సంపాదించాలంటే రోజుకి ₹3,000 లేక ₹3,500 ఇక్కడ సంపాదించాలా, ఆ ₹3,500 ఎలా సంపాదించాలనే ఒక డిసిప్లిన్ ఫాలో అవుతూ ఖచ్చితంగా దాన్నే ఫాలో అవుతారు. అంతేకాని మోటివేషన్ కాదండి. ఖచ్చితంగా నువ్వు ₹1,00,000 సంపాదిస్తావు, నువ్వు అనుకో, నువ్వు ఇంట్లో కూర్చొని డబ్బును అనుకో, ఇది మోటివేషనే. ఇది ఉపయోగపడుతుంది, మోటివేషన్ కూడా ఉపయోగపడుతుంది కాదనను. కానీ డిసిప్లిన్ వర్క్ కూడా చేయడం ఇంపార్టెంట్ కదా మై డియర్ ఫ్రెండ్. రోజుకి 3,500 వస్తేనే నీకు నెలకు ₹1,00,000 వస్తాయి. అలా కాకుండా నీకు రోజు 3,500 రాకుండా, సంపాదించకుండా నెలకు ₹1,00,000 ఎలా సంపాదించగలుగుతావు? ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్. ఓకే, ఒకసారి ఆలోచించండి. నెలకు 3,500 అంటే 3×9 10 లక్షల వరకు వస్తుందండి. 1,10,00,000 అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు దేని మీద ఏదైనా కూడా డిసిప్లిన్గా వర్క్ చేయండి. మీరు నెలకు ₹1,00,000 కావాలంటే రోజు 3,000 కంటే అంతే అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. 3,500 నెలకు ₹1,00,000 అంటే 3,500 సంపాదించాలి మీరు. ఓకే, 10 రోజులకు 30,000, 35,000, 10 రోజులకు 35,000 అంటే 65,000 ప్లస్ అలాగే 10 రోజులకు 35,000, 1,15,000 వరకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే మీరు అదనంగా సంపాదించగలుగుతారు. అలాంటి ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే
మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ధనవంతులు ఎలా విలువను సృష్టించడమే కాదండి, సంపద ఎంతమందికి ఉపయోగపడుతుందని ఆలోచిస్తుందండి. అంటే వాళ్ళు ఏదైతే విలువ సృష్టిస్తారో ఆ విలువ ద్వారా వాళ్ళు సృష్టించిన సంపద ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే దాని మీద కూడా దృష్టి పెడతారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే దృష్టి పెట్టండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ధనవంతులకు ఉండే మొట్టమొదటి అలవాటు ఏంటో తెలుసా? ఓపిక అండి. ఎస్, ధనవంతులు ఒక్క రోజులో కాలేమని వాళ్ళకు తెలుసండి. అందుకే వాళ్ళు ధనవంతులు అయ్యే వరకు ఓపికతో వర్క్ చేస్తారు. అలాగే మీరు ఈ వీడియో వింటున్నారు కదా, మీరు కూడా ఓపికతో ఉండండి, ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారండి. మై డియర్ ఫ్రెండ్స్, ధనవంతులకి కృతజ్ఞతా భావం ఎక్కువ ఉంటుందండి. కృతజ్ఞత భావం అంటే గ్రాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. విశ్వానికి గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళని, కృతజ్ఞతతో ఉన్న వాళ్ళని ఎక్కువగా విశ్వసిస్తుందని తెలుసుకోండి మిత్రులారా. విశ్వం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్ ఎవరి దగ్గర ఉంటుందో విశ్వం వాళ్ళకి చాలా చాలా ఆదరణగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, తెలుసుకోండి. అందుకోసం విశ్వం ఆదరణ మీద ఉంది అంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అందుకోసాన్ని ప్రతిరోజు కూడా కృతజ్ఞత భావం, విశ్వానికి థ్యాంక్స్ చెప్పండి. మీరు డబ్బుకు థ్యాంక్స్ చెప్పండి. మీరు డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పండి. అలా కృతజ్ఞత చెప్పడం ద్వారా మీకు మంచి జరుగుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. 24వది ఏంటంటే, ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బు కోసం భయపడరండి. డబ్బు భయం కాదు అని అనుకుంటారు. డబ్బుతో స్నేహం చేస్తారండి. డబ్బుతో స్నేహం చేస్తారు కాబట్టి మీకు స్నేహితులు ఉండాలంటే మీరు మంచి మాట్లాడితేనే, మంచిగా హ్యాపీగా ఉంటేనే, ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉంటేనే మీకు ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ ఉంటారు. అలా కాకుండా మీరు కోపంతో ఉంటే ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు నా దగ్గర లేదు, నేను కష్టాలలో ఉన్నాను, నాకు ఇది ఉంది, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉందని మీరు ఎప్పుడు కూడా బాధ గురించి ఆలోచిస్తే మీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. అదే బాధలే కదా మీతో ఫ్రెండ్షిప్ చేసేది. అలా కాకుండా నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, అలాంటి హ్యాపీనెస్, అలాంటి డబ్బే మీ దగ్గరకు వస్తుంది కదా. ఎప్పుడైతే మీ దగ్గర డబ్బు ఉందో ఖచ్చితంగా మీరు చాలా సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు మై డియర్ ఫ్రెండ్స్, తెలుసుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, 25వది ఏంటంటే, ధనవంతులు ఎప్పుడు కూడా నేను చేయగలను అన్న నమ్మకం మీద ఉంటారండి. ఎస్, నేను చేయగలను అన్న నమ్మకం మీద ఉంటారు. ఈ ఒక్క నమ్మకం వాళ్ళ ఒక ధనవంతులను చేస్తుంది. ఇదే అన్నిటికీ మూలమని తెలుసుకోండి మిత్రులారా. 25వ పాయింట్ మీకు చెప్పాను. నేను చేయగలను అన్న నమ్మకం వాళ్ళకి ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు సాధించి చూపిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ధనవంతులు కావాలంటే నేను చేయగలను అన్న నమ్మకాన్ని పెంపొందించుకోండి. మీరు కూడా ధనవంతులు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా మీరు ధనవంతులు అవ్వాలంటే ముందు మీ యొక్క డబ్బు మనస్తత్వాన్ని ధనవంతుల్లో మార్చండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడి వరకు విన్నారు కదా. ఈ వీడియో ముగించడానికి ముందు కొన్ని మాటలు మీతో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా మీరు ధనవంతులు అవ్వాలంటే ముందు మీరు డబ్బు మనస్తత్వాన్ని అంటే ధనవంతులుగా మార్చండి. మీరు ధనవంతులు ఎలా అయితే ఆలోచిస్తారో డబ్బు గురించి మీరు కూడా అలాగే ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ 25 మార్పులు, ఈరోజు నేను చెప్పిన 25 మార్పుల్లో ఒక్కదానినైనా మీరు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి, అంటే అమలు చేయండి. ఖచ్చితంగా మొత్తానికి ఫాలో అవ్వండి. కానీ ఈ రోజు నుంచి ఒక అలవాటు నేర్చుకున్నా కూడా మీకు 25 అలవాట్లు రోజు ఒకటి చేసుకుంటే 25 రోజులు టైం పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అమలు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మీ ఆలోచన మారితేనే మీ ఆదాయం మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీ ఆలోచన మారితేనే మీ ఆదాయం మారుతుంది. మీ ఆదాయం మారితే మీ యొక్క జీవితం మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఇవన్నీ నేర్చుకొని ఇవన్నిటిని ఆచరణలో పెట్టి మీరు కూడా ధనవంతులు అవ్వాలని, అలా ధనవంతులయ్యే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని, ఖచ్చితంగా మీరు ధనవంతులయ్యి మీ భవిష్యత్తును అద్భుతంగా రూపుదిద్దుకోవాలని, మీ యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని, మీరు కోటీశ్వరులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.